ఇందాక ఒక ఆర్టికల్ చదివా. తెలంగాణ హైకోర్టు రాజాసాబ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతవరకు బెనిఫిట్ షోలకి అవకాశం ఇవ్వలేదు. పెంపు అనేది పూర్తి స్థాయిలో ఆంధ్రాలో విపరీతంగా కనపడుతున్నా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా ప్రభాస్ గారి సినిమాని మాత్రం కక్ష సాధింపుతో చేస్తూ ఉంది అని చెప్పి ఒక ఆర్టికల్ సారాంశం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ ఎక్స్లో తెలుగు స్క్రైబుల్ రాశారు. ఇది నేను చూసి నాకు వెంటనే ఒకటి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు 7-8 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్ల ఓనర్లు అందరూ బంద్ పెట్టేస్తారా, ఇది అందరు నిర్మాతల పనే, ఒక నలుగురు నిర్మాతలు నా మీద కుట్రబన్నారు, మీ అందరికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తా, ఇక నుంచి ఎవరైనా టికెట్ పెంపు కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చి నిర్మాతలు స్వయంగా హాజరయ్యి మీరు మీ సినిమాకి టికెట్లు పెంపు అడగాల్సిందే, మీరు వరకు ఒక లెటర్ రాసి మా సినిమా టికెట్లు పెంచాలంటే మేము జీవో ఇవ్వం, ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాను, ఏ ఒక్క థియేటర్ వాళ్ళు కానీ సరిగ్గా కానీ మేనేజ్ కానీ చేయకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాను అని చెప్పి మీ అందరికీ రిటర్న్ గిఫ్ట్లు భారీగా ఉండబోతున్నాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు బాగా హెచ్చరించారు. ఇక్కడ రెండో కోణం, ఇక్కడ ఇప్పుడు ఏ నిర్మాత కూడా ఆంధ్రాకు వచ్చి గవర్నమెంట్ దగ్గరికి వచ్చి మా టికెట్లు పెంచాలి అని అడగట్లా. ఈ 8 నెలల కాలంలో ఏ థియేటర్లు కూడా పాప్కార్న్ ప్రైజెస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నడపట్ల. పవన్ కళ్యాణ్ గారు నాడు హడావిడి చేశారు, గుర్తుందా? కేవలం ఆయన సినిమాని రిలీజ్ అయ్యే సమయంలో థియేటర్లు బంద్ పెడతారంటే తీరా చూస్తే వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక ఇన్ఛార్జ్ ఈ నిర్ణయం 2 రాష్ట్రాలకు అంటించాడు. తీరా ఆ ఇన్ఛార్జ్ను సస్పెండ్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తన ఇంట్లో ఉన్న వ్యక్తిని గుర్తించకుండా ఊర్లో వాళ్ళ మీద పడిపోవడం ఇది ఒక ఎగ్జాంపుల్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ ఒక్క నిర్మాత కానీ టికెట్ రేట్లు పెంచాలని చెప్పి ఎవరు వచ్చి అడగట్లా. కానీ విపరీతంగా 1000 రూపాయలు, 800, 600 ఇవన్నీ విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. రైతుల సమస్యలు మాత్రం పట్టించుకోవట్లా. వీళ్ళకి రైతుల సమస్యలు మాత్రం గుర్తు రావట్లా. రైతులు గిట్టుబాటు ధర ఏం గుర్తు రావట్లా. పవన్ కళ్యాణ్ గారు సంబంధించిన జనసేన పరిధిలో ఉంది ఈ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ, కానీ పట్టించుకోవట్లా. రెండో కోణం, రాజాసాబు ఇక్కడ రిలీజ్ అవుతుంది కదా, నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రభాస్ గారి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చింది, ఒకరు జోలుబాడు ఆయన. నేను ఇక్కడ రాజాసాబుకి యాంటీగా మాట్లాడట్లా. రేవంత్ రెడ్డి గారు హైకోర్టు ఆదేశాలు కూడా పాటించకుండా తను తీసుకున్న ఏదైతే తన గవర్నమెంట్ పదే చెప్పినటువంటి స్టాండ్కి కట్టుబడి గట్టిగా నిలబడ్డారు చూడండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించి మళ్ళీ వెంటనే ఆయన సినిమా అయిపోయాక మళ్ళీ తూతు మంత్రంగా వెళ్ళిపోయారు. అంటే ఆయన సినిమా అవసరం కోసం ఆనాడు నా సినిమా వస్తుంటే ఆపుతారా, ఎవరో ఆపలా, వాళ్ళ సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆపాలని ప్రయత్నం చేస్తే ఆయన హడావుడి చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు హైకోర్టు నిన్న స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మనశంకర్ ప్రసాద్ అదేదో ఉంది చిరంజీవి గారిది, ఇంకో పక్క రాజాసాబ్, ఈ రెండింటికి ఊరటని ఇచ్చింది, పెంచుకోవచ్చు బెనిఫిట్ షోస్ అది ఇదని. ఇక్కడ ప్రీమియర్ షోస్ లేవు తెలంగాణలో. ప్రీమియర్ షోస్ ఎందుకు లేవు? ఆంధ్రాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం గతంలో తొక్కిసలాట ఘటన జరిగింది కాబట్టి మా ప్రభుత్వం చేయదయ్యా, మేము ఇలాగే ఉంటాం, వాళ్ళు అలాగే కొనసాగారు. ఇప్పటికి కూడా ఓపెన్ కాలేదంట ప్రీమియర్స్ షో బుకింగ్. ఇంకో పక్క ఆంధ్రాలో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక ప్రభుత్వ అధినేత తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్గా అమలు చేసుకోవడంలో వాళ్ళ ప్రభుత్వం తెలంగాణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు చేసే పని మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే తాత్కాలికంగా మీ అవసరాల కోసం నడుపుతున్నట్టుంది. మీ సినిమాని మీ వాళ్ళు ఆపుతుంటే అందరి మీద దోసేయటం, మీ సినిమా తాత్కాలికంగా ఆనందం కోసం ఎట్టయిపోయింది రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి గంభీరాలు బలికేసి రిటర్న్ గిఫ్ట్లు పోయినాయి, థియేటర్ల బంధులు పోయినాయి, గొడవలు పోయినాయి, అందరినీ హంగామా చేసి ఆ 4 రోజులు పబ్లిసిటీ చేసుకున్నారు. అంతిమంగా మీ సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ 4 రోజులు పబ్లిసిటీ కోసం ఆ హెచ్చరిక ఈ హెచ్చరిక మీ అందరినీ ఇబ్బంది పెట్టేస్తాను, తొక్కేస్తాను, నరికేస్తాను అనే రేంజ్లో చేయుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన ఇంకా సినిమా దూరంలో ఏదైతే పబ్లిసిటీ చేసే విధానంలోనే వెళ్ళిపోతున్నాడు. ఆ పబ్లిసిటీ మేనేజ్మెంట్ ఆయన బాగా అలవాటైపోయాడు. సినిమా వాళ్ళకి పబ్లిసిటీ ఎలా చేయాలి ఏందని అలవాటైపోతుంది, అలా ఉంది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హైకోర్టు ఇచ్చినాక ఆయన ఆపడం అయితే కరెక్ట్ కాదు. బహుశా ఆయన అనుమతిస్తే బాగుంటుంది. ఎందుకంటే హైకోర్టు ఇచ్చింది కదా, కోర్టు వారు ఇచ్చిన దాని మీద మనం ఏం మాట్లాడతాం? సరే ప్రభుత్వం వాళ్ళ ఇష్టం కాబట్టి, కానీ రాజ్యసభ అయితే హిట్ కావాలి, మనస్ఫూర్తికి కోరుకున్న హిట్ కావాలని. ఎందుకంటే ప్రభాస్ గారు ఆయన కెరియర్ గ్రాఫ్ ఈరోజు మన ఇండియాలోనే పెద్ద యాక్టర్. ఆయన మన తెలుగు ఖ్యాతిని ఇంకా పెంచే విధంగా ప్రభాస్ గారు పనిచేయాలి, పనిచేస్తారని కోరుకుందాం.